నిద్రపోతున్న నిఘా, కనిపించని పోలీస్ పెట్రోలింగ్, వినిపించని సైరన్. నగరంలో రెచ్చిపోతున్న అల్లరిముక్కలు. రాత్రి 10 దాటిందంటే భయపడుతున్న ప్రజలు. పోలీసులు గస్తీకి మంగళం పాడారు. రాత్రి నుంచి ఉదయం వరకు కాలనీలు, బస్తీలో పెట్రోలింగ్ చేస్తూ నేరాలను అరికట్టాల్సిన పోలీసులు ఎక్కడో ఓ చోట తమ వాహనాలను ఆపి కునుకు తీస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకుండా పోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పోలీస్ గస్తీ లేకపోవడం, సైరన్ మూగపోవడంతో పలు చోట్ల అల్లరిముక్కల ఆగడాలకు అంతు లేకుండా పోతున్నది. సికింద్రాబాద్ పరిధిలోని ప్రాంతాల్లో అల్లరిముక్కలు, రౌడీ గ్యాంగ్లు హల్చల్ చేశాయి. మధ్య మత్తులో రోడ్డు మీద వెళ్తున్న వారిని అడ్డగించి దారిదోపిడికి పాల్పడుతున్నారు. సెల్ ఫోన్లు, డబ్బులు లాక్కొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎదురు తిరిగితే కత్తులతో, బ్లేడ్లతో గాయపరుస్తున్నారు. అల్లరిముక్కల ఆగడాలు ఎక్కువ కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి 2-3 పోకిరి ముఠాల ఆటలు కట్టించారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు. మీర్పేట్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చంపిన వ్యక్తికి మృతునికి ప్రాత కక్షలున్న నేపథ్యంలో హత్య జరిగిందంటూ ఇటీవల జైల్లో నుంచి బయటకు వచ్చిన నిందితుడు తన ప్రత్యర్థిని బయట నిర్మానుష్య ప్రాంతానికి పిలిచి మద్యం తాగించి కత్తులతో పొడిచి చంపేశారు. మృతుడు సైతం గతంలో జైలుకు వెళ్ళి వచ్చాడు. అత్తాపూర్ పరిధిలో ఓ యువకుడిని ప్రత్యర్థులు బీర్ బాటిళ్లతో దాడి చేసి హత్య చేశారు. సో ఇట్లా దీనికి సంబంధించి చూడొచ్చు మనం. రైట్, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఉంటున్నది. ఫేస్బుక్ పరిచయంతో 41.28 లక్షలకు టోపీ. మేము అప్పటితే ఎవడు 10,000 ఇస్తలేడు. నాకైతే 10,000 ఇస్తలేరు ఎవరు నాకు. అఫ్కోర్స్ 10,000 రూపీస్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ, కానీ 10,000 ఇస్తారు. ఫేస్బుక్ పరిచయం 41 లక్షలు ఏందయ్యా, నాకు అర్థం కాదు. ఎంత కక్కుర్తిలో ఉన్నారు జనాలు, ఆలోచించుకోవాలి. ఏదేమైనా పోలీస్ అన్నలారా, ఈ మొత్తం ఇన్ డీటెయిలింగ్ చదివితే నేను చాలా దారుణంగా ఉంది అది ఆర్టికల్ కూడా. అఫ్కోర్స్ దాంట్లో చాలా వరకు వాస్తవాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఒకటైతే వాస్తవం ఏంటంటే, పోలీస్ అన్నలకి రిక్వెస్ట్ చేసేది, తెలంగాణలో ప్రజలు అనొద్దు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరంతా వాళ్ళకి తొత్తులుగా పనిచేసినా ఎప్పటికప్పుడు కేసులు కానీ పోలీసుల అందుబాటు కానీ ఉండేది. ఇప్పుడు అది కనబడట్లేదు మాకు. పోలీస్ శాఖ మేము మెచ్చుకుంటానే ఉన్నాం ఓ పక్క పోలీసుల్ని. డ్రగ్స్ అరికట్టేటువంటి విషయంలో కానీ, లేదంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి దందాల్ని పట్టుకునేటువంటి వాళ్ళ విషయంలో కానీ మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా అక్యురేట్గా పనిచేస్తున్నారని. బట్ ఇప్పుడు చూడండి ఎన్ని రకాల ఆర్టికల్స్ వస్తున్నాయి మీ మీద. మీరు కరెక్ట్గా పనిచేస్తారబ్బా, మీరు పనిచేయండి. మీరు కరెక్ట్గా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. మీ అదుపులోనే అందరం ఉంటాము. మీరు పని చేయండి. మీరు పని చేస్తేనే మేమంతా సేఫ్గా, సెక్యూర్డ్గా ఫీల్ అవుతాం. రాత్రిపూట ఆనందంగా ఇళ్ళలో నిద్రపోతాం. కాస్త పని చేయండి పోలీసులు. మీరు ఇంతకు మించి ఇక రిక్వెస్ట్ చేసేది అయితే ఏం లేదు మీ దగ్గర నుంచి మేము. కాకపోతే ఒకటి, బాధ్యత నెరిగి మేము ఇచ్చేటువంటి ట్యాక్సులతోనే ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తూ ఉన్నది, దాన్ని మీరు మర్చిపోవద్దు దయచేసి. మీరు ఆ డబ్బుల కోసం అన్న ప్రాపర్గా పనిచేయండి. పైసలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి మాకేం సంబంధం లేదన్నట్టుగా ఇళ్లలో మాత్రం పడుకోవద్దు దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.